హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే న్యూ సిలబస్ అండి. ఇది న్యూ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సెట్స్. సో ఈ సెట్స్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సెట్స్ అండి. ఇందుకే సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సెట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఏంటో తెలుసుకుందాం అండి. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే డేటా. డేటా అంటే ఏంటి? డేటా అంటే ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. సో ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తే దాన్నే మనం డేటా అని అంటాము. సో నెక్స్ట్ డెఫినేషన్ సెట్ అండి. సెట్ సెట్ అంటే ఏంటి? ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ సెట్. సో మనం కలెక్ట్ చేసే డేటా అనేది వెల్ డిఫైన్డ్ అయితే దాన్ని మనం సెట్ అని అంటాము. సెట్ను మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అండ్ సో ఆన్. ఇలా మనం సెట్స్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. మరి ఎలిమెంట్స్ లేదా ఆబ్జెక్ట్స్ని ఎలా డినోట్ చేస్తామంటే స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. ఎలిమెంట్స్ని లేదా ఆబ్జెక్ట్స్ మనం ఎలా డినోట్ చేస్తామండి? స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. ఒకవేళ నెంబర్స్ ఇస్తే నెంబర్స్ అనేవి తీసుకోవాలి. ఇది సెట్ యొక్క డెఫినేషన్. ఇంతకీ ఇచ్చిన కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది సెట్ ఆర్ నాట్ ఏ సెట్. సెట్ కాదని చెప్పాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. మన క్లాసులో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే ఇచ్చారండి. ఇది సెట్టా కాదని చెప్పాలి. ఇప్పుడు మనకి ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో మనం ఐడెంటిఫై చేయగలం కాబట్టి సో ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ అనేది సెట్ అవుతుంది. ఒకవేళ స్టార్స్ ఇన్ ద స్కై, స్టార్స్ ఇన్ ద స్కై అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇది సెట్టా కాదో చెప్పాలంటే మనకి స్కైలో స్టార్స్ ఉంటాయని మనం వెల్ డిఫైన్ చేయగలం కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో వెల్ డిఫైన్ కలెక్షన్. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో సెట్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ ఒకవేళ సమ్ స్టార్స్ ఇన్ ద స్కై అన్నాడండి. స్కైలో సమ్ స్టార్స్ కావాలంట. మన స్కైలో కొన్ని స్టార్స్ని కౌంట్ చేయగలమేంటి? చేయలేము. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సెట్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ అన్నారండి. న్యాచురల్ నెంబర్స్ అంటే మన అందరికీ తెలుసు 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో ఇట్ ఈస్ ఏ సెట్. ఇలాగా ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం సెట్టా కాదని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా అంటాడండి. మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ వచ్చినా బెస్ట్ వచ్చినా అవి ఎప్పుడు సెట్ అవ్వవు. ఎందుకంటే మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ రైటర్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్ మనం ఈజ్ ద టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తుంటాం. కాబట్టి సో మోస్ట్ టాలెంట్ రైటర్ ఇన్ ఇండియా అంటే ఎవరు ఉండరు. సో ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. అలాగే బెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా అన్నాడండి. సో బెస్ట్ క్రికెట్ అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రికెటర్ అనేవాడు నచ్చుతుంటాడు. ఒకరికి ధోని అని, ఒకరికి విరాట్ కోహ్లీ అని, ఒకరికి రోహిత్ శర్మ అని, ఒక్కొక్కరికి సచిన్ టెండూల్కర్ అని, ఇలా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బెస్ట్ క్రికెట్ ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. కాబట్టి సో బెస్ట్ క్రికెటర్ ఇన్ ద ఇండియా అంటే నాట్ ఏ సెట్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు అని. సో బిలాంగ్స్ టు అనే సింబల్ మనం ఇలా డినోట్ చేస్తాము. ఇది బిలాంగ్స్ టు సింబల్. మరి డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఇలా ఉంటుందండి. ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇంతకీ బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎలా యూజ్ చేస్తామంటే బిలాంగ్స్ టు అంటే ఏంటి? ఇంతకీ బిలాంగ్స్ టు అంటే ఒక ఎలిమెంట్ అనేది ఒక సెట్లో ఉంటే, ఆ సెట్లో ఉంటే అప్పుడు బిలాంగ్స్ టు, ఆ ఎలిమెంట్ని ఆ సెట్కి బిలాంగ్స్ టు అని అంటాము. ఒకవేళ ఆ సెట్లో లేకపోతే ఆ ఎలిమెంట్ని ఆ సెట్కి డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్పి రాస్తాము. దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఇలాగా ఒక సెట్ తీసుకున్నానండి. ఇక్కడ చూడండి 1 అనేది బిలాంగ్స్ అంటే 1 అనేది ఏలో ఉందా లేదా? ఏలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం 1 బిలాంగ్స్ టు ఏ అని చెప్పి రాయాలి. ఒకవేళ 4 అడిగారు అనుకోండి, 4 అనేది 4 అని చెప్పి ఇలాగ అడిగారండి. ఇప్పుడు ఏలో 4 ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏలో సెట్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ మనం బిలాంగ్స్ అని చెప్పి రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏ
లేదా 7-A ఇలా ఇచ్చారండి. ఇప్పుడు ఏ 10 బిలాంగ్స్ టు అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు 10 అనే ఎలిమెంట్ ఏన సెట్లో ఉందా లేదా, లేదు కాబట్టి మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ అనేది యూజ్ చేయాలి. అలాగే 7 అండి, 7 ఏలో ఉందా లేదా, 7 కూడా ఏలో లేదు కాబట్టి మనం ఇక్కడ కూడా డస్ నాట్ బిలాంగ్స్ అని చెప్పి యూజ్ చేయాలి. ఇలాగా ఇచ్చిన సెట్ బట్టి అలాగే ఎలిమెంట్స్ బట్టి బిలాంగ్స్ టు యూజ్ చేయాలి, ఆ డస్ నాట్ బిలాంగ్స్ టు యూజ్ చేయాలనేది మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కార్డినల్ నెంబర్. సో ఇంతకీ కార్డినల్ నెంబర్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ సెట్. ఇచ్చిన సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం కార్డినల్ నెంబర్ అంటామండి. సో ఇక్కడ కార్డినల్ నెంబర్ని మనం n/a డినోట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ ఇక్కడ సమేత 2, 3, 5, 7 అని చెప్పి తీసుకున్నానండి. సో దీని నుంచి మనం కార్డినల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. కార్డినల్ నెంబర్ దేంతో డినోట్ చేస్తున్నామండి? n/a. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కార్డినల్ నెంబర్ n/a ఈక్వల్స్ టు 4. ఇక్కడ సెట్స్ ని డిస్క్రైబ్ చేయడానికి మనం 2 మెథడ్స్ యూజ్ చేస్తామండి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటంటే సెట్ రోస్టర్ ఫామ్, అలాగే సెకండ్ వన్ ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ యూజ్ చేసి సెట్స్ మనం డిస్క్రైబ్ చేస్తాము. ఇందుకే సెట్ రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? సెట్ రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై కామా అండ్ విత్ ఇన్ కర్ల్ బ్రాకెట్స్. అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని మనం కామాతో సెపరేట్ చేస్తూ కర్ల్ బ్రాకెట్స్లో రాయగలిగితే దాన్ని మనం సెట్ రోస్టర్ ఫామ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ రోస్టర్ ఫామ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 అండ్ సో వన్. సో ఇవన్నీ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఈ నెంబర్స్ అన్నిటిని మనం ఏం చేసామంటే కామాతో సెపరేట్ చేసామండి, అలాగే కర్ల్ బ్రాకెట్స్ లో పెట్టాం కాబట్టి ఇది మనకి సెట్ రోస్టర్ ఫామ్. సో సెట్ రోస్టర్ ఫామ్ మనం లిస్ట్ ఫామ్ అని కూడా అనొచ్చు. సో ఈ విధంగా అనేది మనం రాస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి సెట్ బిల్డర్ ఫామ్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే విచ్ ఈస్ ఏ స్టేట్మెంట్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే స్టేట్మెంట్ ఫామ్ అండి, విచ్ ఆర్ హ్యావింగ్ కామన్ ప్రాపర్టీ. సో ఆ స్టేట్మెంట్ లో అన్ని ఎలిమెంట్స్ కూడా ఒక కామన్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాము. సో దాన్ని మన డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ రైట్ ఇన్ ఏ స్టేట్మెంట్ ఫామ్ అండ్ విచ్ ఆర్ హ్యావింగ్ ఏ కామన్ ప్రాపర్టీ అని చెప్పి రాయొచ్చు. సో ఇంతకీ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సెట్ బిల్డర్ ఫామ్ ఎలా ఉంటుందని. సో సమ్ ఏ ఈక్వల్స్ టు 2, 4, 6, 8 అండ్ సో వన్ అండి. ఇలా నేను తీసుకున్నాను. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ లోకి రాద్దాము. సో సెట్ బిల్డర్ ఫామ్ లో రాసే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ ఎప్పుడు ఎక్స్ సచ్ దట్ అని చెప్పి రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ లో స్టార్టింగ్ మనం ఏం చేయాలండి, ఎక్స్ సచ్ దట్ అని రాసిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఎలిమెంట్స్ బట్టి ఏ రిలేషన్ అప్లై అవుతుందని మనం రాసుకుంటాము. ఇవన్నీ న్యాచురల్ నెంబర్సా కాదండి, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి న్యాచురల్ నెంబర్స్. అలాగే కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ కూడా అవుతున్నాయి. అంటే 2, 4, 6, 8 అనేవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి వీటిని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని చెప్పి రాస్తాము. సో ఇచ్చిన ఏదైతే లిస్ట్ ఫామ్ ఉందో దాన్ని మనం స్టేట్మెంట్ ఫామ్లో రాసాము కాబట్టి ఈ సెట్కి ఇది ఏమవుతుందంటే సెట్ బిల్డర్ ఫామ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినప్పుడు రోస్టర్ ఫామ్లో ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే రోస్టర్ ఫామ్ ఇచ్చినప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేయాలని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బి ఈక్వల్స్ టు ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్ కదండి ఇస్తున్నారు. ఎక్స్ సచ్ దట్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అలాగే x ఈక్వల్స్ టు n². ఇలా ఒక సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. ఈ సెట్ బిల్డర్ ఫామ్ని మనం ఎలా రాస్తున్నామండి, సెట్ రోస్టర్ ఫామ్లో రాయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, n బిలాంగ్స్ టు n. n బిలాంగ్స్ టు n అంటే ఏంటంటే ఇచ్చిన అన్ని n వాల్యూస్ కూడా న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాడు. అలాగే x ఈక్వల్స్ టు n² అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు n ప్లేస్లో ఒక్కొక్క న్యాచురల్ నెంబర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1², 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2², 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² అండ్ సో వన్. 1² అంటే ఏంటి 1, 2² అంటే 4, 3² అంటే 9 అండ్ సో వన్. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్ నుంచి సెట్ రోస్టర్ ఫామ్. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఒకవేళ మనకి సెట్ రోస్టర్ ఫామ్ ఇచ్చినప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలనేది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారండి, సమ్ బి ఈక్వల్స్ టు 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. ఇలాగ మనకు ఒక రోస్టర్ ఫామ్ ఇచ్చి మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని చెప్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కామన్ ప్రాపర్టీ, కామన్ కండిషన్ ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి.
ఫస్ట్ చూడండి 1/2 ఇచ్చాడు. 1/2 అంటే న్యూమరేటర్కి ఒక 1 యాడ్ చేస్తే డినామినేటర్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/1 + 1 అండి. అలాగే 2/2 + 1, 3/3 + 1, 4/4 + 1, 5/5 + 1, 6/6 + 1. అంటే న్యూమరేటర్లో ఏదైతే ఉంటుందో డినామినేటర్లో ఆ నెంబరు +1 అని చేస్తే మనకి డినామినేటర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే b ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే మనం ఏ రాయాలని ఎక్స్ సర్దిదట్ అని రాయాలి. ఇప్పుడు కామన్ స్టేట్మెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఒకవేళ న్యూమరేటర్ నేను n అని తీసుకుంటే డినామినేటర్లో ఏమొస్తుందని n+1 అని చెప్పి వస్తుంది. ఇప్పుడు n ప్లేస్లో ఇది కామన్ కండిషన్ అండి. కాబట్టి ఇప్పుడు n ప్లస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సబ్స్టిట్యూట్ చేయాలి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్ ఏముంది 1 ఉంది. అంటే n వాల్యూ ఏమొచ్చండి ఫస్ట్ వాల్యూ 1 అవ్వచ్చు. లాస్ట్ వాల్యూ ఏముందండి 6 ఉంది. లాస్ట్ వాల్యూ ఏమవచ్చు అంటే 6 అవ్వచ్చు. అంటే ఇచ్చిన నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 1 నుంచి 6 వరకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే 1 < n < 6 అని తీసుకోవాలి. ఎందుకంటే n వాల్యూ 1 6 అలాగే 1 నుంచి 6లో ఉన్న మిడిల్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి n/n+1 ఫార్మేట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ ఎలిమెంట్స్ వస్తున్నాయి. అలాగే ఇంకొకటి కూడా రాయాలండి. ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్స్, ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ విధంగా ఇచ్చిన రోస్టర్ ఫామ్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవచ్చు. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లో మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ సమ్స్ చేద్దామండి. ఒకసారి చూడండి. ఎక్సర్సైజ్ 1Aలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇచ్చిన క్వశ్చన్లో ఏవి సెట్స్ అవుతున్నాయి, ఆన్సర్ని జస్టిఫై చేయమని అడుగుతున్నారండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. ఒక ఇయర్లో జేతో స్టార్ట్ అయిన మంత్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో మనకు ఒక ఇయర్లో జేతో స్టార్ట్ అయిన మంత్స్ మనం ఐడెంటిఫై చేయగలం కాబట్టి ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్ కలెక్షన్. కాబట్టి ఇది ఏమవుతుందంటే సెట్ అవుతుంది. సో సొల్యూషన్ అదే రాస్తారండి. ఇట్ ఈజ్ ఏ సెట్. ఇట్ ఈజ్ ఏ సెట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్పి రాస్తారు. సో వెల్ డిఫైన్ కలెక్షన్ ఎలా మనం డిఫైన్ చేస్తాం అంటే సమ్ ఏదో సెట్ని ఏ అనుకుంటే ఏ ఈక్వల్స్ టు జేతో స్టార్ట్ అయినవి కాబట్టి జనవరి, అలాగే జూన్, అలాగే జూలై ఇవి జేతో స్టార్ట్ అయిన మంత్స్ అండి. జేనే లెటర్తో స్టార్ట్ అయిన మంత్స్. సో ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్ కలెక్షన్. సో ఇట్ ఈస్ ఏ సెట్ అని చెప్పి రాస్తారు. సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అన్నారండి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బెస్ట్ మోస్ట్ అని ఇస్తే డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేయగలం. మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ని ఐడెంటిఫై చేయలేము కాబట్టి ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఏమవుతాయి అంటే నాట్ ఏ సెట్ అని చెప్పి తీసుకోవాలి. సో ఆన్సర్ ఏం రాస్తారంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ because it is not a well defined collection. Not a well defined collection. సింపుల్గా సెట్ అయితే రీజను వెల్ డిఫైన్ కలెక్షన్ అని రాస్తారు. నాట్ ఏ సెట్ అయితే సింపుల్గా రీజన్ నాట్ వెల్ డిఫైన్ కలెక్షన్ అని రాస్తే చాలు. సో ఇంక వేరే ఎటువంటి డిస్క్రిప్షన్ రాయవలసిన అవసరం లేదు. సింపుల్గా ఇలా రాసుకోండి, డెఫినెట్గా మార్క్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడే చెప్పాను కదండి బెస్ట్. సో మనకి వరల్డ్లో బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అంటున్నారు. సో ఇది కూడా ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాట్స్మెన్ అనేది బెస్ట్ అనిపించవచ్చు. కాబట్టి వీ కాంట్ ఐడెంటిఫై who is the best cricketer of the world. సో ఇది కూడా ఏమవుతుందండి నాట్ ఏ సెట్. సొల్యూషన్ ఏం రాస్తారంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ because it is not a set because it is not a well defined collection. Not a well defined collection అని చెప్పి రాస్తారు. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్లో కలెక్షన్ ఆఫ్ బాయ్స్ అంటే సో మన క్లాస్ రూమ్లో ఎంతమంది బాయ్స్ ఉంటారో మనం ఐడెంటిఫై చేయగలం కాబట్టి ఇది ఒక వెల్ డిఫైన్ కలెక్షన్. సో ఇట్ ఈజ్ ఏ సెట్. సో అదే రాస్తారండి సొల్యూషన్లో ఇట్ ఈజ్ ఏ సెట్. ఇట్ ఈజ్ ఏ సెట్
because it is a well defined collection. It is a well defined collection అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 100 అండి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. లెస్ దెన్ 100 అంటే 99 వరకు. సో 1 నుంచి 99 వరకు ఉన్న నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయగలం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో ఆన్సర్ అదే రాస్తారు. ఇట్ ఈజ్ ఏ సెట్. It is a set because it is a well defined collection. It is a well defined collection అని చెప్పి రాస్తారు. ఇక్కడ 6th క్వశ్చన్ మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే ఏ కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ రిటన్ బై ద రైటర్ మున్సీ ప్రేమచంద్తో రాయబడిన కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ ఎన్ని అని చెప్పి అడుగుతున్నా అండి. సో ఒక రైటర్ నోవెల్స్ ఎన్ని రాస్తారో సో మనకి తెలుసు. సో నెంబర్ ఆఫ్ నోవెల్స్ ఆఫ్ ద రైటర్ అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో ఆన్సర్లో ఇట్ ఈజ్ ఏ సెట్. ఇట్ ఈజ్ ఏ సెట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ 7th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అండి. సో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ ఏంటనేది మనకు తెలుసు 2, 4, 6, 8 అండ్ సో ఆన్. కాబట్టి ఇది కూడా మనకి వెల్ డిఫైన్ కలెక్షన్ అవుతుంది. సో సొల్యూషన్లో ఇట్ ఈజ్ ఏ సెట్. ఇట్ ఈజ్ ఏ సెట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఇట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ అలాగే మీరు ఒక 8th వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ అండి. ఒక చాప్టర్లో క్వశ్చన్స్ని కలెక్ట్ చేయాలి. సో ఒక చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి కూడా మనకి తెలుసు. క్వశ్చన్స్ మనకి ఐడెంటిఫై చేయగలం కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ సెట్ బికాస్ ఇట్ ఈజ్ ఏ well defined collection. It is a well defined collection అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ అలాగే ఒకసారి 9th వన్ అబ్జర్వ్ చేస్తే ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ద వరల్డ్. సో మనకు వరల్డ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అంటే సో ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్ బికాస్ ఇట్ ఈజ్ not a well defined collection. It is not a well defined collection అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెట్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 అని ఇచ్చారు. ఇన్సర్ట్ ద అప్రోప్రియట్ సింబల్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. బిలాంగ్స్ టు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ సెట్లో ఉంటే దాన్ని బిలాంగ్స్ టు అంటే ఆ ఎలిమెంట్ని. ఈ సెట్లో ఒకవేళ ఎలిమెంట్ లేకపోతే అప్పుడు మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే 5-A 5 అనేది ఏలో ఉందో లేదో చెక్ చేయండి. ఏలో 5 ఉంది కాబట్టి ఇక్కడ మనం బిలాంగ్స్ టు సింబల్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 8 అనేది సెట్లో ఉందో లేదో చెక్ చేయండి. 8 అనేది సెట్లో లేదు కాబట్టి ఇక్కడ మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్పి తీసుకుంటారు. నెక్స్ట్ 0 ఉందండి, లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. 4 ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. మరి 2 చూడండి, 2 కూడా ఉంది, సో బిలాంగ్స్ టు. 10 ఏలో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇలా మనకి ఇలాంటి సమ్స్ ఇస్తే బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ సమ్స్ అనేవి ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ ద ఫాలోవింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్ అండి. సో ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో సొల్యూషన్ ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎక్స్ అనేది ఇంటీజర్ అంట. అండ్ -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ 7. -3కి 7కి మధ్యలో ఉన్న వాల్యూస్ రాయమన్నారండి. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ సైడ్ -1 -2 -3 అండ్ సో 1 వస్తుంది. అలాగే పాజిటివ్ సైడ్కి 1 2 3 4 అండ్ సో 1, మిడిల్లో మనకి 0 ఉంటుంది. ఇప్పుడు చూడండి -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే -3 కన్నా ఎక్కువ, అలాగే ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ఈక్వల్ కూడా అవ్వచ్చు. సో మనం స్టార్టింగ్ దేనితో స్టార్ట్ చేయాలంటే -3తో స్టార్ట్ చేయాలి. సో -3 -2 -1 0 1 2 3 4 5
6 అండి. ఎందుకంటే లెస్ దెన్ 7 కన్నా తక్కువ. ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంటే 7 తీసుకుంటారు, కానీ ఈక్వల్ సింబల్ లేదు కాబట్టి అప్ టు 6 వరకు రాస్తే చాలు. ఇది రోస్టర్ ఫామ్ అండి. అలాగే బీకి కూడా రోస్టర్ ఫామ్ రాయమంటున్నాడు. ఇక్కడ బి ఏమి ఇచ్చారంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 6. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క రోస్టర్ ఫామ్ అనేది ఏం రాయొచ్చు అంటే 1 2 3 4 5. ఎందుకంటే లెస్ దెన్ 6 కన్నా తక్కువ కాబట్టి ఓన్లీ 5 వరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే సి అనే సెట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2 డిజిట్ న్యాచురల్ నెంబర్. 2 డిజిట్ న్యాచురల్ నెంబర్స్ అంటే 10 నుంచి స్టార్ట్ అవుతుందండి. సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్ ఈజ్ 8. కానీ ఆ 2 డిజిట్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే 8 అనేది రావాలి. అలాంటి 2 డిజిట్ నెంబర్స్ తీసుకోమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 17. ఇప్పుడు 1 + 7 ఎంత అవుతుందండి? 8. అలాగే ఇది ఒక 2 డిజిట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ 17 అవుతుంది. దీన్ని రివర్స్లో కూడా రాయండి. 17 మనం ఎలా రాయొచ్చు? 71 అని రాయొచ్చు. 7 + 1 కూడా ఏమవుతుందండి? 8 అవుతుంది. ఇది కూడా 2 డిజిట్ నెంబర్. నెక్స్ట్ 2తో తీసుకుందాం. 2 6 అండి, 26. 2 + 6 8. దీని రివర్స్లో రాస్తే 62. 3 తీసుకుందామండి, 35. దీని రివర్స్లో రాస్తే 53. ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనం చూడండి 2 డిజిట్స్ని యాడ్ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 44. 4 + 4 8. 44 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్. 53 ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ 62 రాసేసాం. నెక్స్ట్ 71 రాసేసాం. అలాగే లాస్ట్లో 80. 80 ఆల్సో 2 డిజిట్ నెంబర్. 8 + 0 8కి ఈక్వల్ అవుతుంది. ఇవి మనకు కావాల్సిన 2 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 8. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ డి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివిజర్ ఆఫ్ 60. 60 యొక్క డివిజర్స్ అని అంటే ఫ్యాక్టర్స్ రాయమంటున్నాడు. 60 ఫ్యాక్టర్స్, అవి కూడా ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఇప్పుడు ముందు 60కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం మనం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 అండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 ఆర్ ఫస్ట్ 1 అవుతుంది, 1తో డివైడ్ అవుతుంది. అలాగే 2తో డివైడ్ అవుతుంది. 60 అనేది 3 టేబుల్ వస్తుంది. అలాగే 4తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, మళ్ళీ మనకి 10తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 15తో డివైడ్ అవుతుంది, 20తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 30తో డివైడ్ అవుతుంది. ఫైనల్గా 60తో డివైడ్ అవుతుంది. ఇవన్నీ కూడా 60 యొక్క ఫ్యాక్టర్స్ అండి. ఇందులో మనకి ఏం కావాలంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్ మాత్రమే కావాలి. సో డి ఈక్వల్స్ టు ఇందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటండి? 2, అలాగే 3, అలాగే 5. ఇవి మాత్రమే మనకి ప్రైమ్ నెంబర్స్. కాబట్టి డి ఈక్వల్స్ టు 2, 3, 5. నెక్స్ట్ మీరు ఒకసారి 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వల్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీలో ఉన్న లెటర్స్కి మనకు సెట్ రోస్టర్ ఫామ్ రాయమంటున్నారండి. సో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చినప్పుడు రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఏదైనా ఒక లెటర్ అనేది రిపీట్ అవుతుందాం. సో ఎప్పుడైనా రిపీట్ అయితే దాన్ని మనం 1 టైం మాత్రమే తీసుకోవాలి. రిమైనింగ్ రిపీట్ అవ్వని లెటర్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుందండి. సొల్యూషన్ ఈ ఈక్వల్స్ టు రోస్టర్ ఫామ్లో రాయాలి కాబట్టి ఫస్ట్ చూడండి టీ, తర్వాత లెటరు ఆర్, తర్వాత లెటరు ఐ, తర్వాత లెటర్ జి, తర్వాత లెటర్ ఓ, తర్వాత ఎన్, తర్వాత ఓ ఉంది కానీ ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి మరి ఇక్కడ అవసరం లేదు. తర్వాత లెటర్ ఎం, తర్వాత లెటర్ ఈ, తర్వాత లెటర్ టీ కానీ ఇక్కడ టీ ఉందండి ఆల్రెడీ తీసేసుకున్నాం మరి అవసరం లేదు. నెక్స్ట్ లెటర్ ఆర్, ఆర్ ఆల్రెడీ తీసేసుకున్నాం ఆర్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఏంటంటే వై. ఇది మనకి సెట్ రోస్టర్ ఫామ్ అండి ట్రిగనోమెట్రీ అనే వర్డ్కి. నెక్స్ట్ లాస్ట్ ఎఫ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 6 ఎఫ్ ఈక్వల్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్. సేమ్ ఒక బెటర్ అనే వర్డ్ ఇచ్చి దానికి రోస్టర్ ఫామ్ రాయమంటున్నాడు. సో సొల్యూషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఫస్ట్ లెటర్ ఏంటండి బి, తర్వాత ఈ, ఇక్కడ టీ 2 టైమ్స్ ఉంది 1 టైం తీసుకోండి. ఈ ఆల్రెడీ రాసేసాను కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది ఆర్. సో ఇది బెటర్ అనే వర్డ్కి రోస్టర్ ఫామ్. నెక్స్ట్ 4th క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ ద ఫాలోవింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇంతవరకు ప్రీవియస్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సెట్ రోస్టర్ ఫామ్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి సెట్ రోస్టర్ ఫామ్ రాయమన్నారండి. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే సెట్ రోస్టర్ ఫామ్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ రాయమని అడుగుతున్నారు. సో సెట్ బిల్డర్ ఫామ్ అంటే స్టేట్మెంట్ ఫార్మెట్లో రాయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని సమ్ సెట్ ఏ అని చెప్పి తీసుకుంటున్నానండి. సెట్ ఏ, ఏ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 3ని మనం 3 × 1 అని రాయొచ్చు. అలాగే 6ని మనం 3 × 2 అని రాయొచ్చు. 9ని
3 ఇంటూ 3 అని రాయొచ్చు, 12ని 3 ఇంటూ 4 అని రాయొచ్చు. సో ఇదంతా 3 టేబుల్ అండి. 3 1s 3 2s 3 3s 3 4s. కాబట్టి సెట్ బిల్డర్ ఫామ్లో రాసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మనం ఎక్స్ సచ్ దట్ అని చెప్పి పెట్టుకుంటాము ఫస్ట్. తర్వాత ఎక్స్ యొక్క రిలేషన్ ఏంటి, ఎక్స్ ఏంటి 3 టేబుల్ కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 3n అని చెప్పి తీసుకోండి. 3n. ఇప్పుడు n ఎక్కడి నుంచి 3n అంటే చూడండి 3 1 3 2 3 3 3 4 అంటే n ప్లేస్లో ఏమున్నాయి 1 2 3 4 అంటే n 1 నుంచి 4 వరకు ఉంది, అదే రాస్తారు. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. అలాగే n అంటే ఏంటి న్యాచురల్ నెంబర్సే కదండి 1 2 3 4 అంటే, కాబట్టి స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని చెప్పి రాసుకోవాలి. ఇది ఈ క్వశ్చన్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెకండ్ వన్ 2 4 8 16 32 ఉంది. దీన్ని ఏదో సమ్ బి అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక 2ని 2 పవర్ 1 అని రాసుకుంటున్నా. 4 అంటే ఏంటండి 2 స్క్వేర్, 8 అంటే 2 క్యూబ్, 16 అంటే 2 పవర్ 4, 32 అంటే 2 పవర్ 5. అంటే ఇక్కడ ఒక రిలేషన్ వచ్చింది ఏంటంటే బేసెస్ అన్ని 2 ఉన్నాయి, పవర్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 అంటే 2 పవర్ 5 అంటే 2 పవర్ n లాగా రాసుకోవచ్చు. సో సెట్ బిల్డర్ ఫామ్ ఏంటంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్స్ టు అన్ని పవర్లే చేంజ్ అవుతున్నాయి కదా, దీని ఎలా రాసుకోవచ్చండి 2 పవర్ nగా రాసుకోవచ్చు. ఇప్పుడు n వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1 నుంచి 2 పవర్ 1, లాస్ట్ వాల్యూ ఏంటంటే 2 పవర్ 5 అంటే 1 నుంచి 5 వరకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం n ఎలా రాసుకోవచ్చు అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5గా రాసుకోవచ్చు. ఇక్కడ n అంటే న్యాచురల్ నెంబర్, సో స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇది ఈ సెకండ్ క్వశ్చన్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్. థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి చూసినట్లయితే 5, 25 125 625 అండి. ఇక్కడ సెట్ నేను సమ్ ఏదో సి అని చెప్పి తీసుకుంటున్నాను. సో సి సెట్ ఆఫ్ 5ని మనం 5 to the power 1గా రాసుకోవచ్చండి. 25ని 5 స్క్వేర్గా రాయొచ్చు, 125ని 5 క్యూబ్గా రాయొచ్చు, అలాగే 625ని 5 to the power 4గా రాయొచ్చు. అంటే ఇవన్నీ 5 to the power పవర్లో ఉన్నాయి కాబట్టి దీని సెట్ బిల్డర్ ఫామ్ ఏమవుతుందంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 to the power n లాగా రాసుకోవచ్చు. n ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి 1 నుంచి 4 వరకు ఉంది. కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. n అంటే ఏంటి న్యాచురల్ నెంబర్, సో n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇది థర్డ్ క్వశ్చన్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్. అలాగే ఫోర్త్ వన్ ఒకసారి చూడండి. ఫోర్త్ వన్ 2 4 6 అండ్ సో 1 ఇచ్చారండి. దీని సమ్ మీద డి అనుకుంటున్నాను. కరెక్ట్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 2 టేబుల్ అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. సో ఈ ఫార్మేట్లో రాసినా పర్లేదు, ఎలాగ మనకి ఈవెన్ నెంబర్స్ అని తెలుసు కాబట్టి డైరెక్ట్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఫిఫ్త్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 4 9 అండ్ సో 1 అప్ టు 100 అని ఇచ్చాడు. దీన్ని ఏదో సమ్ సెట్ అని చెప్పి తీసుకోండి. 1 అని మనం 1 పవర్ 1 అని రాసేసుకోవచ్చు, లేదా 1 స్క్వేర్ అని రాసేసుకోండి. 4ని మనం 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 9ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు, అండ్ సో 100ని 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఇవన్నీ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండి. కాబట్టి మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఫస్ట్ ఏం పెట్టుకోవాలంటే ఎక్స్ సచ్ దట్ అని పెట్టాలండి. ఎక్స్ ఈక్వల్స్ టు ఇవన్నీ స్క్వేర్లే కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది n స్క్వేర్ అవుతుంది. n అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది 1 నుంచి 10 వరకు ఉంది. కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటారు. n అంటే న్యాచురల్ నెంబర్, సో n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇది ఈ క్వశ్చన్ యొక్క సెట్ బిల్డర్ ఫాము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెట్స్. సో ఇచ్చిన ప్రతి సెట్కి లిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ రాయమంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు కదా, సెట్ రాస్టర్ ఫామ్లో రాయమని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ అనేది ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. అంటే న్యాచురల్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి 1 నుంచి 1 3 5 7 9 11 అండ్ సో 1 ఇవన్నీ ఇలా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే b ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎక్స్ అనేది ఇంటీజర్ అంటే -1/2కి 9/2కి మధ్యలో ఉన్న వాల్యూస్ రాశారండి. ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి రాసుకోండి. -1/2 అంటే -0.5 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 9/2 అంటే 4.5 అండి. ఇంటీజర్ అంటే డెసిమల్ వాల్యూస్ కన్సిడర్ చేయకూడదు. -0.5 కన్నా ఎక్కువ ఉన్న ఇంటీజర్ ఏంటంటే ఫస్ట్ ఇంటీజర్ ఏంటి 0, ఎందుకంటే -1 అనేది -0.5 కన్నా తక్కువ ఉంటుంది. సో -0.5 తర్వాత ఉన్న నెంబర్ అంటే 0. మరి 4.5 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్ ఏమంటే 4. సో ఇప్పుడు మనం బీని ఎలా రాసుకోవచ్చు అంటే సెట్ రాస్టర్ ఫామ్లో 0తో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే దీని తర్వాత వాల్యూ 0 కాబట్టి. 4.5 ముందు ఉన్నది 4 వరకు రాస్తారు. అంటే 0 1 2
3 4 ఇది మనకు కావాల్సిన సెట్ రోస్టర్ ఫామ్. అలాగే సి అనేది చూడండి, సి సెట్ చూడండి, సి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అండి. ఇచ్చిన కండిషన్ ఒకసారి తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ +1 లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందండి -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో 4 మనం 2 స్క్వేర్ రాయొచ్చండి, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి ఫైనల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x+2 ఇంటూ x-2గా రాసుకోవచ్చు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. x-α ఇంటూ x-β ఫార్ములా అప్లై చేస్తే ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా అండి. ఆల్ఫా అంటే స్మాలెస్ట్ వాల్యూ, +2 అనేది -2 అవుతుంది కాబట్టి స్మాలెస్ట్ వాల్యూ -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. అంటే వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి, -2 నుంచి 2 వరకు ఉంటాయి. ఇక్కడ ఇచ్చింది ఇంటీజర్స్ కాబట్టి ఓన్లీ ఇంటీజర్సే తీసుకోవాలి. కాబట్టి మనం సీన్ ఎలా రాసుకోవచ్చు అంటే -2 -1 0 1 2 2 వరకు చెప్పి రాసుకోవచ్చు. ఇది సెట్ రోస్టర్ ఫామ్. అలాగే నెక్స్ట్ 4th వన్ మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, d ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ లాయల్. లాయల్ అనే ఒక వర్డ్ ఇచ్చి దానికి మనకి రోస్టర్ ఫామ్లో రాయమంటున్నారండి. సో d ఈక్వల్స్ టు ఫస్ట్ లెటర్ ఏంటి ఎల్, తర్వాత ఓ, తర్వాత వై, తర్వాత ఏ, మళ్ళీ ఎల్ వచ్చింది కాబట్టి అవసరం లేదండి, 1 టైం రాస్తే సరిపోతుంది. కాబట్టి LOYA ఇది ఆన్సరు. నెక్స్ట్ 5th వన్ చూడండి ఒకసారి, E ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ ఆఫ్ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 డేస్. 31 డేస్ కానీ మంత్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయమంటున్నాడు అండి. సో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు మన హ్యాండ్ ఇలా తీసుకోవాలి, హ్యాండ్ తీసుకొని సో మనం చెప్పొచ్చండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది జనవరికి 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరి అంటే మిడిల్లో, నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, మళ్ళీ ఆగస్టుకి వస్తారు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎప్పుడైతే లోపల వస్తున్నాయో అవి 31 డేస్ ఉండవు. ఇలా బయట ఉన్న చూసారండి ముడుకుల్లో ఉన్నాయి కదా, ఇవి వస్తే మాత్రం మనకి 31 డేస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, జనవరి, ఫిబ్రవరి 31 డేస్ ఉండవు. మళ్ళీ ఏప్రిల్, తర్వాత మళ్ళీ జూన్, జూలైకి ఆగస్టుకి ఉంటే సెప్టెంబరు, మళ్ళీ నవంబరు, అంతే అయిపోయినట్టే. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి మనకి ఫిబ్రవరి, అలాగే ఏప్రిల్, అలాగే జూన్, అలాగే జూలై, ఆగస్ట్ ఉండదండి, సెప్టెంబరు, నెక్స్ట్ లాస్ట్ది నవంబర్. ఈ నెలలకి 31 డేస్ అనేవి ఉండవు. ఈ మంత్స్ మాత్రం 31 డేస్ ఉండవు, రిమైనింగ్ అన్నిట్లు కూడా 31 డేస్ ఉంటాయి. సో ఇది రాయమని చెప్పి అడుగుతున్నారు. అలాగే 6th క్వశ్చన్ మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే F ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాన్సోనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ఈజ్ ప్రిసిడ్స్ కే. అంటే కే కన్నా ముందున్న కాన్సోనెంట్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. సో మనకి ఓవెల్స్ అంటే ఏఈఐఓయు తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మనకి కాన్సోనెంట్స్ అవుతాయి. సో F ఈక్వల్స్ టు కే ముందున్న అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అవుతుంది, కానీ ఏ అనేది ఓవెల్ కాబట్టి విడిచిపెట్టేస్తారు. B, C, D, E అనేది మళ్ళీ ఓవెల్ అండి. నెక్స్ట్ F, G, H, I అనేది ఓవెలు. నెక్స్ట్ I, J, కే ముందున్నవి కాబట్టి ఇంతవరకు రాస్తే చాలు. ఇది మనకి కే ముందున్న కాన్సోనెంట్స్. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ చూడండి 6th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 2 3 6 అండి. 1 2 3 6 అనేది 6 యొక్క డివిజర్సే కదండి. సో 6 యొక్క డివిజర్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ డివిజర్ ఆఫ్ 6 అన్నారండి. కాబట్టి ఫస్ట్ వన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, మనకి సికి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 2, 3 ఇచ్చారండి. 2, 3 కూడా 6 యొక్క డివిజర్సే, కాకపోతే 2, 3 అనేది ప్రైమ్ నెంబర్స్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఏ డివిజర్ ఆఫ్ 6. 6 యొక్క డివిజర్స్ 1 2 3 6 అండి, కానీ అందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3. కాబట్టి సెకండ్ వన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఫస్ట్ దానికి ఈక్వల్ అవుతుంది, ఏకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి MATHEICS ఆల్రెడీ ప్రీవియస్గా సమ్ చెప్పుకున్నాం. మ్యాథమెటిక్స్ అనే వర్డ్కి రోస్టర్ ఫామ్ ఉంది. సో మ్యాథమెటిక్స్ ఎక్కడ ఉందో చూడండి, డీలో ఉంది, అంటే థర్డ్ వన్ డీకి ఈక్వల్ అవుతుంది. ఇంకా 1 3 5 7 9 అండి. ఇక్కడ ఆల్రెడీ చూడండి ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10. 10 కన్నా తక్కువ ఉన్న ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అడుగుతున్నాడు. ఇవే కదండి 1 3 5 7 9 అనేది 10 కన్నా తక్కువ ఉన్న ఆడ్ న్యాచురల్ నెంబర్స్. కాబట్టి 4th వన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే బీకి ఈక్వల్ అవుతుంది. సో ఇదేంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్.